జపనీస్ ఓపెన్ ఐ సీఓ తడవో నాక్సాకి ఈయనైతే జీపీటీ నెక్స్ట్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. అయితే ఈ ఈవెంట్లో ఈయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు వరకు లాంచ్ చేసిన GPT-4 అండ్ GPT-3 కంటే ఈ జీపీటీ నెక్స్ట్ అనేది 100 times అయితే స్మార్ట్ రన్ అయితే చెప్తున్నారు. అని చూసుకుంటే యాక్యురసీ లెవెల్లో కానీ అండ్ పర్ఫార్మెన్స్ లెవెల్లో కానీ ఇదైతే 100 times అయితే స్మార్ట్ రన్ అయితే చెప్తున్నారు. అని చూసుకుంటే అండ్ గ్రాఫ్ లెవెల్లో కూడా మనం చూసుకుంటే కంపేర్ టు GPT-4 అండ్ GPT-3 కంటే ఈ జీపీటీ నెక్స్ట్ అనేది యాక్యురసీ లెవెల్ అయితే చాలా హైగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అని చూసుకుంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ లో కానీ అండ్ కంపేర్ టు GPT-4 ఫీచర్స్ కంటే కూడా ఈ జీపీటీ నెక్స్ట్ ఫీచర్స్ అనేది అయితే చాలా హైగా అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అది చూసుకోండి ఇదే ఈవెంట్ లో ఈయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు వరకు ఓపెన్ అయితే 200 million యాక్టివ్ యూజర్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఈ ఆగస్ట్ అయితే. అది చూసుకోండి ఏ అదర్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ కి ఈ లెవెల్ ఆఫ్ యాక్టివ్ యూజర్స్ అయితే లేరు. అండ్ ఓపెన్ మాత్రమే ఈ లెవెల్ ఆఫ్ యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారు. అది చూసుకుంటే రాబోయే GPT-5 కి ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయో ఈ యాక్టివ్ యూజర్స్ బట్టి మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అని చూసుకుంటే ఈ జీపీటీ నెక్స్ట్ కి ఈ లెవెల్ ఆఫ్ స్మార్టర్ థింకింగే కానీ అండ్ ఫ్యూచర్స్ కానీ ఈ లెవెల్ ఆఫ్ యాక్యురసీ ఉంటే అండ్ GPT-5 కి ఏ లెవెల్లో ఉంటాయి అయితే చాలా మంది అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అసలు ఏ లెవెల్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఈ GPT-5 లో అయితే తేబోతున్నారా అని. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి guys.